కాంగ్రెస్ పార్టీ దేశ ద్రోహానికి పాల్పడిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మహిళలకు రిజర్వేషన్లు అందకుండా మహిళలను దగా చేసిందంటూ మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా సీఎం చంద్రబాబు నిరసన ర్యాలీ చేపట్టారు. నిడదవోలులో ప్రజావేదిక ప్రాంగణం వరకు చంద్రబాబు నిరసన చేపట్టారు. రేపు విపక్షాలు మహిళల్ని ఎలా ఓట్లు అడుగుతాయని ప్రశ్నించారు. మహిళా సమాజానికి విపక్షాలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సీఎం చంద్రబాబు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పర్యటించిన చంద్రబాబు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవటంపై ర్యాలీ చేపట్టారు. బీజేపీ జనసేన నాయకులతో కలిసి నిడదవోలులో నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. చిన్న రాష్ట్రాలకి దక్షిణ భారతదేశంలో ఉండే రాష్ట్రాలకి డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరుగుతున్నారు. ఆ లాజిక్ నాకు అర్థం కావడం లేదు. పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు చెప్పారు, మళ్ళీ మేము హామీ ఇస్తున్నాం, సీట్లు మారవు. ఆంధ్రప్రదేశ్లో 25 ఉంటే 38 అంటే 50% పెరుగుతాయి. ఇలాంటి బిల్లు పెడితే ఎందుకు అపోజ్ చేశారని అడుగుతున్నాను. అంటే మీ ఉద్దేశం కావాలని చెప్పి పక్కదారి పట్టించి ఇప్పుడు రిజర్వేషన్ని మా ఆడబిడ్డలకు దక్కకుండా చేశారు. ఇది దేశ ద్రోహం, మహిళలకు మీరు చేసిన దగా మోసం అని మరొక్కసారి హెచ్చరిస్తున్నాను. మహిళల్ని మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిపోయింది. మీ పేరుతో ఓటేసుకోవడం, ఓటేసుకున్న తర్వాత 1996 నుంచి ఈరోజు 26 అంటే 30 ఏళ్లు మోసం చేశారు. ఇప్పుడు ఇది 34కి వెళ్తుంది. దేవుడికే తెలియాలి ఎప్పుడొస్తుందో అనేది. అంటే ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చరిత్ర చాలా స్పష్టంగా చెప్తుంది, మహిళలకు అన్యాయం చేసే పార్టీ, మహిళల్ని ఎప్పుడూ పట్టించుకోని పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను వచ్చింది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి వచ్చాను. కానీ దానికంటే పవిత్రమైన కార్యక్రమం మా ఆడబిడ్డల్ని చట్టసభల్లో చూడాలనే ఆకాంక్ష. తప్పకుండా చూస్తాను. నేను ఇప్పుడు చెప్పడం కాదు, మా ఆడబిడ్డలు వంటింటికే పరిమితం కాకూడదు, దానికి పూర్తిగా అండగా ఉన్నాం. మళ్ళీ చెప్తున్నా, మీరు కూడా అడగండి. ఈరోజు దేశం మొత్తం ఒక సందేశం వెళ్ళాలి. భవిష్యత్తులో ఎప్పుడు కూడా మహిళలకు వ్యతిరేకంగా పనిచేసిన పార్టీలు మనుగడ సాధించలేవని నిరూపించే సమయం, దానికి మీరు సిద్ధంగా ఉండాలని మరొకసారి కోరుతున్నా. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా.